పిల్లలకు ఫోన్ ఇచ్చి భయపడుతుంటాం ఎక్కడ నీళ్ళలో పడేస్తారు అని. కానీ ఇది చూసిన తర్వాత ధైర్యంగా ఇవ్వచ్చు అనుకుంటున్నారా? అది మీ ఇష్టం. కంపెనీ వాళ్ళు చెప్తున్నారు, మీ వీడియో చూసి ఇచ్చాము అంటే మీ ఫోన్ గోవింద 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 గోవింద. హాయ్ ఫ్రెండ్స్, ఈ మొబైల్కి జరిగినన్ని అన్బాక్సింగ్లు మరే మొబైల్కి జరగవేమో. అదేంటో ఏమో కానీ ఇండియా మొత్తం ఈ మొబైల్ కోసం ఎదురు చూస్తుంటే రెడ్మీ వాళ్ళకి మాత్రం దున్నపోతు మీద వాన కురిసినట్టే అనిపిస్తుందేమో. ఫైనల్గా అయితే ఈ మొబైల్ని జనవరి 4న ఇండియాలో లాంచింగ్ అయితే సిద్ధం చేసేసారు. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానంటే, ఇలా ఎందుకంటున్నానంటే నిజానికి చైనాలో సెప్టెంబర్ నెలలోనే ఈ మొబైల్ లాంచ్ అయింది కాబట్టి. అది పోను చైనాలో రెడ్మీ 14కి సంబంధించిన రెండర్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది నెక్స్ట్ రాబోయే సిరీస్కి సంబంధించిన లీక్స్ కూడా వదులుతున్నారు. పొంగల్ పడ్డ అన్నెలకు కుక్కలు మురుగాయి అన్నట్టు ఎప్పుడో 4 నెలల కింద లాంచ్ అయిన మొబైల్ నాంచి ఇప్పుడు ఇండియాకి అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. చైనాలో అయితే ఈ మొబైల్ ప్రైస్ జస్ట్ 23,000కే తీసుకొచ్చారు. రెడ్మీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ మొబైల్కి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసినప్పుడల్లా నాకైతే భలే నవ్వు వస్తుంది. అసలు ఈ మొబైల్ గురించి ఎవరికీ తెలియనట్టు, అసలు ఇలాంటి మొబైల్ ఎవరూ చూడలేదన్నట్టు, వాళ్ళు చేసే కవరింగ్ చూస్తుంటే బ్రహ్మానందమే వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇండియాలో ఉన్న పెద్ద చిన్న ముసలి ముత్తక ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ రెడ్మీ నోట్ 13 Pro Plusకి సంబంధించిన అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, ప్రాసెసర్ రివ్యూ అన్నీ కూడా చేసేసారు. ఇన్ని జరిగిన తర్వాత రెడ్మీ వాళ్ళు వచ్చి జనవరి 4వ తేదీన ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఇండియాలో ఉన్న పెద్ద యూట్యూబర్లందరినీ పిలిచి ఒక యాడ్ ఉంటుంది కదా, దాన్ని టీవీలో వదిలి అప్పుడు లాంచ్ చేశారట. సో రెడ్మీ వాళ్ళైతే ఈ విషయంలో చాలా పెద్ద మిస్టేకే చేస్తున్నారు. రెడ్మీ వాళ్ళు మార్కెటింగ్ విషయంలో వెనుకబడ్డారనే అనుకోవాల్సిందే. మొబైల్ డీటెయిల్స్ తెలియని పర్సన్ లేడు ఇండియాలో. ఇక రెడ్మీ వాళ్ళు అయితే ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ ఎంత పెడతారో అది మాత్రమే చూసుకోవాల్సింది. సో ఇప్పటికీ ఇండియాకి తీసుకురావడం లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతే స్పెక్స్ బాగున్నా కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదేమో మరి. ఇక ఈ మొబైల్ వచ్చేసి ఫస్ట్ టైం బ్యాక్ లెదర్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మనం ఎప్పటి నుంచో రెడ్మీ నోట్ సిరీస్ అయితే చూస్తుంటాం. కానీ రెడ్మీ నోట్ 5 మొబైల్లో మొదటిసారిగా 2 కెమెరాస్ అయితే ఇచ్చారు. రెడ్మీ 10 సిరీస్లో మొదటిసారి AMOLED డిస్ప్లే వాడారు. 10 సంవత్సరాల రెడ్మీ చరిత్రలో ఎప్పుడూ జరిగిన అప్డేట్స్ అన్నీ ఈ ఒక్క మొబైల్లోనే తీసుకొచ్చారు. రెడ్మీ సిరీస్ వచ్చి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత రెడ్మీ నోట్ 13 Pro Plus మొబైల్లో కర్వ్డ్ డిస్ప్లే అయితే వాడుతున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా తీసుకొచ్చారు. అసలు కలలో కూడా రాని ఫ్యూచర్ IP68 వాటర్ రేటింగ్ కూడా ఇచ్చేశారు. ఇదంతా కూడా కేవలం 22,000 రూపాయలే అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ మొబైల్ని చైనాలో 22,800కే, అది కూడా బేస్ వేరియంట్ 12GB 250GB అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రైస్ తక్కువగా పెట్టారని చెప్పేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. ఈ వీడియో నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ మొబైల్ వచ్చేసి చైనా మొబైలే. కొంతమంది అత్యుత్సాహంతో చెత్త కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు, నా ఛానల్కి రివ్యూ యూనిట్స్ రావు, కంపెనీ వాళ్ళు రివ్యూ యూనిట్స్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే పాజిటివ్ ఏం చెప్పాను. నేను చెప్పేదల్లా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రైస్కి ఈ స్పెసిఫికేషన్స్ సెట్ అవుతుందా లేదా అని మాత్రమే చెప్తాను. ఈ మొబైల్ అయితే ప్రస్తుతం చైనాలో మాత్రమే రిలీజ్ అయింది. ఈ మొబైల్ గురించి ఎవరో ఒకరు చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. ఇక ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ కర్వ్డ్ LED డిస్ప్లే. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 12-bit ప్యానెల్ కూడా ఉంటుంది. HDR10+ కూడా ఉంటుంది. 1800 nits బ్రైట్నెస్ని కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 446 PPIతో ఉంటుంది. గొరిల్లా బిగ్-టచ్ ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫస్ట్ టైం IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి 1.5 మీటర్ 30 minutes వరకు కూడా వాటర్లో ఉండగలుగుతుంది. 30 minutes తర్వాత ఏమవుతుందో నాకైతే తెలియదు. రెడ్మీ సిరీస్లో బిగ్-టచ్ గ్లాస్ వాడడం కూడా ఇదే మొదటిసారి. ఈ మొబైల్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. 204 grams అయితే ఉంటుంది. కొంచెం హెవీ అనే చెప్పుకోవాలి, కానీ మీకు బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. ఈ కెమెరా యొక్క బ్యాక్ సైడ్ సెటప్ అయితే కొంచెం పాతదానిలాగా ఉన్నప్పటికీ కూడా మీకు ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటుందో అదైతే చివరిలో ఇచ్చారు. అది కూడా పెద్దగా ఇచ్చారు. కెమెరా ఉన్న చోట అయితే 3 డిఫరెంట్ కలర్
లేయర్స్ అయితే వాడారు. ఇదైతే అట్రాక్టివ్గా ఉంది ఈ కలర్లో. బ్యాక్ అంతా కూడా వేగన్ లెదర్ వాడారని అయితే చెప్తున్నారు. లెదర్ అన్నారు కాబట్టి బ్యాక్ అయితే స్మూత్గా ఉంటుంది, గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. ఇక నోట్ సిరీస్లోనే ఫస్ట్ టైం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇలాంటి డిస్ప్లే ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మొబైల్ చైనాలో 22,800కి వస్తుందని చెప్పేసి. ఇలాంటి డిస్ప్లే ఉన్న మొబైల్ దాదాపు 30,000 బడ్జెట్లో నుంచి స్టార్ట్ అవుతాయి. చైనాలో ఎలక్ట్రానిక్స్ తక్కువ కదా, చీప్ కదా, అందుకోసం అంత తక్కువగా వస్తుందేమో. ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేసుకుంటే మనకు కూడా తక్కువకే వచ్చేది కదా. డిస్ప్లే అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఇది తక్కువ అనైతే ఏ విషయంలో కూడా నాకు అనిపించలేదు. మరి నేను ఏదైనా మిస్ అయిన పాయింట్ ఉంటే నాకైతే కింద కమెంట్లో చెప్పండి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7200 అల్ట్రా అయితే వాడారు. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. UFS 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. 12 GB ర్యామ్, ఆండ్రాయిడ్ 13తో వస్తుంది, MIUI 14తో వస్తుంది. నేనైతే ఆండ్రాయిడ్ 14 వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. వీళ్ళు మహా అంటే 2 years అప్డేట్స్ ఇస్తారు కదా. ఆండ్రాయిడ్ 14 ఇంకో 3 నెలల్లో వస్తే, మహా అంటే ఇంకో 1 yearలో ఆండ్రాయిడ్ 15 వస్తుంది. ఆ తర్వాత మనకైతే అప్డేట్స్ అయితే రావు. ఎందుకంటే అన్ని మొబైల్ కంపెనీలు కూడా 2 మేజర్ అప్డేట్స్ ఇస్తాయి కదా. 13 ఉంటే 15 వరకు వస్తుంది అంతే. అదే 14 ఇచ్చుంటే 16 వరకు, అంటే 3 years ఈజీగా వచ్చేది. ఈ విషయంలో వీళ్ళైతే కొంచెం తెలివి ఉపయోగించారనే చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ వచ్చేసి 7200 అల్ట్రా అని చెప్పేసి మరీ స్పెషల్ అని కాదు. మనకి ఎలా అయితే ఐక్యూలో, వివోలో వాడిన ప్రాసెసర్ 7200 ఉందో ఇది కూడా అలానే. ఇది కొంచెం క్లాక్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అంతే. పర్ఫార్మెన్స్ అయితే అన్ని మొబైల్స్ ఒకే విధంగా చేస్తాయి, దీంట్లో అయితే తేడా ఏం లేదు. ఇక ఈ బడ్జెట్కి ఈ ప్రాసెసర్ అయితే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం, ఎందుకంటే డిస్ప్లే అయితే మంచి ఇచ్చారు కదా. ఈ ప్రాసెసర్ అయితే గేమింగ్స్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఫాస్ట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగుంటుంది. Antutuలో వచ్చేసి 7 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది. గీక్ బెంచ్లో సింగిల్ కోర్లో వచ్చేసి 1122, మల్టీ కోర్లో వచ్చేసి 2636 స్కోర్ అయితే చేయగలిగింది. ఇవైతే మంచి స్కోర్లే, స్నాప్డ్రాగన్ 870 కన్నా ఎక్కువ. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 200+8+2 MP. బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి OISకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP, ఇది వచ్చేసి 1080 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఇక మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. 200 MPతో తీసిన ఒక్క ఫోటో నార్మల్గా తీసిన 10 ఫోటోల మెమొరీని అయితే ఆక్యుపై చేస్తుంది. 200 MB ఇచ్చారని చెప్పేసి దాంతోనే ఫోటో తీసుకోవాలనుకుంటే మాత్రం మీ మెమొరీ అయితే సరిపోదు. 200 అనేది నెంబర్ మాత్రమే. నార్మల్గా అయితే ఇలాంటి మోడ్స్ ఉన్నా కూడా మనమైతే వాడము. సెన్సార్ మైక్రాన్ సైజ్ పెద్దగా ఉంటే మెగా పిక్సెల్స్ తక్కువగా ఉన్న మంచి ఫొటోసే వస్తాయి. ఇక మెయిన్ కెమెరా తోటి 4x వరకు జూమ్ చేసినా కూడా ఫోటోలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండవు. ఇక 8 MP వచ్చేసి అల్ట్రావైడ్ సెన్సార్ అయితే వాడారు. మెయిన్ కెమెరా వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ ఐసోసెల్ HP3 సెన్సార్ అయితే వాడారు. ఇదే సెన్సార్ని చాలా మొబైల్స్లో అయితే వాడారు. సెన్సార్ని మొబైల్ కంపెనీ వాళ్ళు బాగా వాడుకుంటేనే మంచి ఫొటోస్ అయితే వస్తాయి. అదేనండి, ఆప్టిమైజేషన్ బాగా చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, మరి OnePlus, ఒప్పో లాగా అయితే ఉండదు. ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోతే 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు. 15 minutesలోనే 100% ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే అబౌట్ 20% నుంచి పెడితే అన్నానండి, 0% నుంచి కాదు. ప్రైస్ అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను. బేస్ వేరియంట్ 12GB 256GB వచ్చేసి 22,800 అయితే వస్తుంది. హైయర్ వేరియంట్ వచ్చేసి 16GB 512GB 26,200 అయితే వస్తుంది. ఇది వచ్చేసి జస్ట్ చైనాలో మాత్రమే ఈ ప్రైస్. ఇండియాకి వచ్చేప్పటికి ఖచ్చితంగా పెరుగుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా బేస్ వేరియంట్ 8GB 256GB వేరియంట్ వచ్చేసి ఎంత లేదన్నా 28,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ రెడ్మీ మీద అయితే కొన్ని అలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ఇండియా నుంచి డబ్బులు అయితే చైనాకి తరలిస్తున్నట్టుగా అయితే అంటున్నారు. ఇంత ప్రైస్ వేరియేషన్ ఉండడానికి రీజన్ వచ్చేసి మొబైల్కి సంబంధించిన మేజర్ పార్ట్స్ అన్నీ కూడా బయట దేశాల నుంచి తెప్పించుకోవడం, కంపెనీ వాళ్ళు కొంచెం లాభాలను చూసుకోవడం. కొంచెం ఏంటి, బాగానే చూసుకుంటారు. చైనా లాంటి కొన్ని దేశాల్లో సబ్సిడీలు ఇస్తారట, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే రెడ్మీ నోట్ 12 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందనుకో ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టారంటే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.